హనుమకొండ జిల్లా పరకాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 16న సీఎం రేవంత్ పరకాలకు రానున్నారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, ప్రభుత్వ డిగ్రీ కాలేజీని సీఎం ప్రారంభించనున్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఐటీసీ భవనం, ఇంద్ర మహిళా శక్తి, పాల డైరీ భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. చాలా పోలికలు ఉన్నాయి. గత ప్రభుత్వ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏదైతే ధర్మారెడ్డి ఉన్నాడో తెలంగాణ వచ్చిన తర్వాత పరకాల ఉనికి కోల్పోవడం జరిగింది. పరకాల ప్రాంతంలో కూడా దీనావస్థితిలోకి చేరుకుంది. పరకాల వ్యాపారాలను దెబ్బతిన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ను గెలిపించుకొని మా రేవంత్ ప్రకాష్ రెడ్డి గారిని గెలిపించుకొని తర్వాత రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత పరకాల ప్రాంతం అంతా మొట్టమొదట ఇక్కడ డిపో తరలిపోయే పరిస్థితి దీనావస్థితికి వచ్చింది. వెంటనే వారు ఎమ్మెల్యే కాగానే డిపోను ఆపేసి బస్సులను కొత్త బస్సులు తెచ్చి ఆ రోజు డిపోను ఆపి పరకాల అస్థిరత్వాన్ని కాపాడే ప్రయత్నం మొదలుపెట్టింది. దాంతో పాటుగా పరకాలలో ఉన్నటువంటి ఎప్పుడో 30-40 ఏళ్ళ కింద వేసినటువంటి సైడ్ డ్రైనేజ్ కానీ అవన్నీ తీసేసి మళ్ళీ కొత్త కాలువలు, కొత్త రోడ్లు, ఇవన్నీ కూడా కొత్త వాటర్ ట్యాంకులు, ఇవన్నీ కూడా మళ్ళా కొత్త అభివృద్ధి పథకంలో తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మార్కెట్లు కానీ మార్కెట్ డెవలప్మెంట్ అవుతుంది, తర్వాత స్కూల్ డెవలప్మెంట్ అవుతుంది. ఈ రకంగా పాల కేంద్రం, ఈ ప్రాంతానికి పాల డైరీ కూడా తీసుకొచ్చిన కొన్ని వేల మంది దాని సభ్యులై ఇవాళ ఆర్థికంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే రేవంత్ ప్రకాష్ రెడ్డి వచ్చిన తర్వాత పరకాల ప్రాంతం అభివృద్ధి పథకంలో నడుస్తుంది. రానున్న రోజుల్లో పరకాల అభివృద్ధి పైన రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చే ప్రయత్నంలో చాలా మంది కూడా మా ప్రాంతానికి వస్తున్నారు, మా నాయకుడు వస్తున్నాడు అన్న తపనతో భారీగా తరలి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ వార్డులలో కానీ విలేజ్లలో కానీ మీటింగ్ పెట్టుకొని మంచి మహిళలందరూ కూడా ముందుకొచ్చి మేము మహిళల విజయ